అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో హియరింగ్ ఇంపైర్డ్ స్టూడెంట్ యొక్క కేస్ స్టడీ ఎలా రాయాలో చూద్దాం. ముందుగా దృష్టి.org.in పోర్టల్ మనం ఓపెన్ చేసుకున్నాక, పోర్టల్‌లో మన యొక్క యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసినాక, స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేస్తాము. థెరపీ పోర్టల్‌లో ఉన్నటువంటి కేస్ హిస్టరీ మరియు అదర్ డాక్యుమెంట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ మనకి కేస్ హిస్టరీ ప్రొఫైల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ కేస్ హిస్టరీ ప్రొఫైల్‌లో హియరింగ్ ఇంపైర్డ్ విద్యార్థికి సంబంధించినటువంటి కంప్లైంట్ ఇన్ బ్రీఫ్‌లో నెరేటివ్ హిస్టరీలో పూర్తిగా తెలుగులో ఎలా రాసుకోవాలో ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఈ యొక్క విద్యార్థి 2 ఏళ్ల వయసులో తన యొక్క కళ్ళతో చూడలేదని, శబ్దాలు సరిగా వినలేదని తల్లిదండ్రులు గమనించారు. మొదట సాధారణ మాటలు మాట్లాడడం ఆలస్యమైందని, తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయుల మాటలు అర్థం కాలేదని, 5 సంవత్సరాలకు వినికిడి పరీక్షలో మోడరేట్ హియరింగ్ లాస్ అనగా 40-60 డెసిబెల్స్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం హియరింగ్ ఎయిడ్ ఉపయోగిస్తున్నాడు కానీ తరగతి గదిలో ఇబ్బంది పడుతున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. తర్వాత దీని కారణంగా చదువులో వెనకబడటం, సామాజికంగా ఏకాంతంగా ఉండటం మొదలైంది. ఉదయం మౌనంగా ఉంటాడు. చాలా ఫ్రస్ట్రేటెడ్‌గా అనగా గందరగోళంలో మరింత ఇబ్బంది పడుతూ ఉంటాడని పేరెంట్స్ ఈ యొక్క విద్యార్థికి సంబంధించినటువంటి నేచర్, సీక్వెన్స్, మోడ్ ఆఫ్ ఆన్సెట్, డ్యూరేషన్, ఇంపాక్ట్ ఆఫ్ సింప్టమ్స్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత హిస్టరీ ఆఫ్ కన్సల్టేషన్ విత్ ప్రెజెంట్ ఇల్‌నెస్‌లో ఈ యొక్క విద్యార్థిని సాధారణంగా అల్లోపతిక్ హాస్పిటల్స్‌కు, న్యూరాలజిస్ట్‌కు మరి ఇంకా పీడియాట్రిషియన్ వద్దకు చూపించినట్టు పేరెంట్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ స్టూడెంట్‌కి సంబంధించినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ అండర్‌టేకింగ్‌లో సో, తనకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించారో తల్లిదండ్రులు ఇక్కడ మనకి వివరించడం జరిగిందండి. సాధారణంగా ఈఎన్‌టీ వైద్యుల పరీక్షలో 45-55 డెసిబెల్స్ తనకి హియరింగ్ లాస్ నిర్ధారణ చేయబడడం జరిగింది. తనకి 2.5 సంవత్సరాల వయసొచ్చినప్పుడు ఓఏఈ, బెరా టెస్టులతో మోడరేట్ హెచ్ఐ డయాగ్నోసిస్ అయిందండి. ఈఎన్‌టీ డాక్టర్ సిఫార్సు ప్రకారము బైలాటరల్ హియరింగ్ ఎయిడ్స్ అనగా డిజిటల్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. మొదటి 6 నెలల్లో అడ్జస్ట్‌మెంట్ సెషన్‌లు తనకి ఇచ్చినట్లు తల్లిదండ్రులు మనకు చెప్పారండి. తర్వాత 5 సంవత్సరాల వయసొచ్చినప్పుడు తనకి కండక్టివ్ కాంపోనెంట్ కనిపించడంతో మైరింగోటమీ సర్జరీ రైట్ ఇయర్‌కి పోస్ట్ ఆపరేటివ్‌గా 20 డెసిబెల్స్ తనకి మెరుగుదలొచ్చినట్టు చెప్పడం జరిగింది. తనకు 7 సంవత్సరాల వయసొచ్చినప్పుడు సెన్సరీ న్యూరల్ లాస్ పెరగడంతో కోక్లియర్ ఇంప్లాంట్ లెఫ్ట్ ఇయర్‌కి చేసినట్టు తల్లిదండ్రులు మనకి వివరించారు. తర్వాత ప్రస్తుతం ఈ కుర్రవాడు హియరింగ్ ఎయిడ్స్ మరియు ఇంప్లాంట్ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా దీంతో పాటుగా స్పీచ్ థెరపీ అనేది తనకి కొనసాగుతుంది. లాస్ట్ ఆడియోగ్రామ్ మనం చూసినట్లయితే ఈ విద్యార్థికి సంబంధించి 30-40 డెసిబెల్స్ పెరుగుదల వచ్చినట్లు మనం తన యొక్క మెడికల్ ట్రీట్మెంట్‌లో ఆ యొక్క రిపోర్ట్స్‌లో మనం గమనించొచ్చు. తర్వాత ఈ యొక్క విద్యార్థి యొక్క బిహేవియరల్ చెక్ లిస్ట్‌లో మనం చూసినట్లయితే నార్మల్‌గా అవాయిడ్ ఐ కాంటాక్ట్, నెక్స్ట్ ఇంకా ఎగ్జిబిట్స్ ఆబ్జెక్ట్ బిహేవియర్స్, తర్వాత పూర్ అండ్ లిమిటెడ్ అటెన్షన్. తనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్ వలన తను ఎక్కువగా ఈ యొక్క పూర్ అండ్ లిమిటెడ్ అటెన్షన్‌ని తను చూపిస్తున్నట్టు మనం ఇక్కడ గమనించొచ్చండి. తర్వాత కొన్ని సందర్భాల్లో తను చాలా క్వైట్‌గా ఉండిపోతూ ఉంటాడు. ఇంకా మనకి తన యొక్క ప్రవర్తన స్టబాన్‌గా ఉన్నట్టు, నెక్స్ట్ ఇంకా సెల్ఫిష్‌గా ఉన్నట్టు, తనకి ఏదైనా విషయం అర్థం కాకపోవటం వలన ఈజీగా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు మనము తన యొక్క బిహేవియర్‌లో మనము గమనించవచ్చండి. ఇంకా మనం తన యొక్క బిహేవియరల్ చెక్ లిస్ట్‌లో స్టాండర్డైజ్డ్ చెక్ లిస్ట్‌ని మనం టెస్ట్ చేసింది. దాన్ని కూడా మనం అదర్ డాక్యుమెంట్స్‌లో మనం అప్‌లోడ్ చేసుకోవచ్చండి. తర్వాత హిస్టరీ ఆఫ్ కన్సర్న్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థెరపిస్ట్‌లో మనం చూసినట్లయితే తినకి వారానికి 2 స్పీచ్ థెరపీ సెషన్స్ ఇస్తున్నట్టు మనం గమనించొచ్చండి. తర్వాత పేరెంటల్ హిస్టరీ వచ్చేసరికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో న్యూక్లియర్ ఫ్యామిలీ, ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ అండి. సిబ్లింగ్స్ ఒకరు. తినే ఎల్డర్. తన యొక్క ఫ్యామిలీ స్టేటస్ వచ్చేసరికి యావరేజ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నట్టు మనం ఇక్కడ గమనించొచ్చు. తర్వాత ప్రీనాటల్ హిస్టరీ అండ్ పోస్ట్ నాటల్ హిస్టరీ. నాటల్ హిస్టరీని మనం గమనిస్తే తినకి వచ్చినటువంటి ఆ యొక్క హెల్త్ సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లమ్ కూడా ఇక్కడ మనం నోట్ చేసుకున్నాము. తర్వాత డెవలప్‌మెంటల్ హిస్టరీలో తినకి అబ్నార్మల్ డెవలప్‌మెంటల్ హిస్టరీ అనేది మనం గమనించొచ్చండి. సాధారణంగా ఈ యొక్క హియరింగ్ ఇంపైర్డ్ సమస్యతో బాధపడుతున్న వారిలో ఎస్పెషల్లీ ఈ యొక్క స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అనేది డిలేస్ అనేది జరుగుతుంది. ఇది సాధారణ స్థాయి కంటే వీరిలో ఈ యొక్క స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సమాచారాన్ని మనం ఫిల్ చేసుకునేటప్పుడు మన దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటేనే ఆ యొక్క సమాచారాన్ని మనం ఫిల్ చేసుకోవాలి. లేకపోయినట్లయితే స్టాండర్డైజ్డ్‌గా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క హియరింగ్ ఇంపైర్డ్ సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఎలాంటి డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ ఉంటాయో వాటిని మనం ఇక్కడ నమోదు చేసుకోవచ్చండి.
తర్వాత దీనికి కరెంట్‌లీ అటెండింగ్ థెరపీస్‌ని చూసినట్లయితే, సో, గతంలో మనం చెప్పినట్టు తిను వారానికి 2 స్పీచ్ థెరపీ సెషన్స్ అటెండ్ అవుతున్నాడు. దాంతో పాటుగా రెగ్యులర్‌గా బిహేవియర్ థెరపీ కూడా తనకి భవితా సెంటర్‌లో అందించడం అనేది జరిగిందండి. సో, ఇప్పుడు ప్రీవియస్ అకాడమిక్ హిస్టరీ చూసుకున్నట్లయితే, సో, తిను స్కూలింగ్ అనేది స్టార్ట్ చేశాడు. సో, ఈవెన్ దో తనకున్నటువంటి ఈ యొక్క హియరింగ్ లాస్ సమస్య వలన తను ఎక్కడా కూడా అబ్సెంటిజం అనేది తన యొక్క అకాడమిక్ హిస్టరీలో మనం గమనించలేదు. సో, తర్వాత ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి సో, తనకి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్. మ్యాథ్స్ అంటే వెరీ సింపుల్ కాలిక్యులేషన్స్ తను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తన యొక్క ప్రీవియస్ అకాడమిషియన్ చెప్పిన సమాచారం ప్రకారం మనం ఇక్కడ నోట్ చేసుకున్నాము. తర్వాత స్కూల్ బిహేవియర్‌కొచ్చేసరికి సో, మాటలు సరిగ్గా వినలేకపోవడం, కొన్నిసార్లు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడం. సో, దీనివల్ల ఇతరులకు ఎలా అంటే స్టబాన్‌గాను లేకపోతే సెల్ఫిష్‌గాను ఉన్నట్లు, ఇంకా కేర్‌లెస్‌గా ఉన్నట్టు అనేది తనకు అనిపించడం జరిగింది. సో, తర్వాత తనకి మాట్లాడుతున్న మాటలు అర్థం కాకపోవడం వల్ల అంటే వినలేకపోవడం వలన సో, కోపంగా ప్రవర్తించడం, ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు ఆ పనిని మధ్యలో వదిలేయటం, ఇంకా చాలా సందర్భాల్లో మౌనంగా ఉండటం. సో, ఒంటరిగా తను ఆ యొక్క తరగతి గదిలో కూర్చోవటం. సో, ఇలాంటి స్కూల్‌లో ఉండేటువంటి ఆడ్ బిహేవియర్స్‌ని సో, అబ్జర్వ్ చేసినట్టు ప్రీవియస్ అడ్మిషన్ మనకు చెప్పారండి. తర్వాత టీచర్ ముఖాన్ని, పెదవుల్ని ఎక్కువగా గమనిస్తూ చూడటం, ఇతరులు చేసిన పని చూసి తర్వాత చేయటం, తరగతి చర్చల్లో చాలా తక్కువగా మాట్లాడడం వంటి లక్షణాలు ఈ యొక్క విద్యార్థిలో గమనించినట్లు సో, గడిచిన విద్యా సంవత్సరంలో తనకి ఎవరైతే ఈ యొక్క విద్యను అందించారో ఆ టీచర్ చెప్పడం జరిగిందండి. సో, ఇంకా వినికిడి సమస్య కారణంగా భాషా మాటల అభివృద్ధి చాలా నెమ్మదిగా ఉండినట్లు, సో, చదవడంలోనూ, అర్థం చేసుకోవడంలో, మనం ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్‌లను అనుసరించడంలోనూ ఇబ్బంది కనపరిచినట్టు సో, తన యొక్క స్కూల్ బిహేవియర్‌కి సంబంధించినటువంటి సమాచారాన్ని సో, ప్రీవియస్ అకాడమిషియన్ మనకు చెప్పడం జరిగిందండి. అదే రీతిగా ప్లే బిహేవియర్ చూసినట్లయితే, ఆటలాడేటప్పుడు మాటలను స్పష్టంగా వినలేక, ఆట నిబంధనలు పూర్తిగా అర్థం గాక, ఆ ఆటలోంచి మధ్యలోనే వచ్చేయడం. కొన్నిసార్లు ఒంటరిగా తను ఆడుకోవడం అనేది ఎక్కువగా తను ఇష్టం చూపించినట్టు, మరియు అదొక అలవాటుగా ఉన్నట్లు మనం తన యొక్క ప్లే బిహేవియర్‌లో గమనించొచ్చండి. సో, ఓవరాల్‌గా టీచర్స్ ఒపీనియన్ వచ్చేసరికి తరగతి గది పెద్దదిగా ఉండడం వలన, ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వలన, ఆ యొక్క శబ్ద ఎ తీవ్రత ఎక్కువగా ఉన్న వాతావరణం వలన, తనకి ఉపయోగించే ఈ యొక్క వినికిడి సహాయ సాంకేతిక పరికరాలు లేకపోవడం వలన, సో, తనకు తరగతి గదిలో బోధన కష్టతరంగా ఉన్నట్టు ఆ యొక్క టీచర్ చెప్పడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఏంటంటే తనకి నిరుత్సాహము, ఇంకా తనలో ఈ యొక్క ప్రవర్తనా సమస్యలు అంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినట్టు టీచరు చెప్పడం జరిగిందండి. సో, ఓవరాల్‌గా ఈ యొక్క హియరింగ్ ఇంపైర్డ్ సంబంధించినటువంటి ఈ యొక్క స్టూడెంట్ యొక్క సమ్మరీ ఆఫ్ ద కేస్ చూసినట్లయితే, సో, తిను హియరింగ్ ఇంపైర్డ్ సమస్యతో బాధపడుతున్నాడు. మరియు తను లాంగ్వేజ్ సబ్జెక్ట్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మనం గమనించవచ్చు. అయితే ఈ యొక్క విద్యార్థికి మనం సజెస్ట్ చేసుకుంటున్నటువంటి రికమెండేషన్స్‌లో మనం చూసినట్లయితే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీని మనం తనకి సజెస్ట్ చేస్తున్నాము. బిహేవియర్ థెరపీని మనం సజెస్ట్ చేస్తున్నాము. ఇంకా దీంతో పాటుగా కౌన్సెలింగ్, అకాడమిక్ ట్రైనింగ్, న్యూరాలజీ కన్సల్టేషన్ ఇంకా బిహేవియరల్ కన్సల్టేషన్‌ని మనము తన యొక్క ఐఈపీ కోసం మనం రికమెండేషన్ చేసుకుంటున్నామండి. తర్వాత అడిషనల్ నోట్స్‌కొచ్చేసరికి తనకి లాంగ్వేజ్ సబ్జెక్ట్‌కి సంబంధించి ప్రత్యేకమైన శిక్షణ అవసరమని మనం ఇక్కడ అడిషనల్ నోట్స్‌లో పెట్టుకున్నామండి. సో, ఈ విధంగా ఒక హియరింగ్ ఇంపైర్డ్ సంబంధించినటువంటి విద్యార్థి యొక్క కేస్ స్టడీని మనం ఇలా పూర్తిగా తెలుగులో మనము రాసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఏమైనా సందేహాలున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలపండి. తర్వాత ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.